భర్తే శత్రువుగా మారితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దామా? మిత్రమా, మీ భర్తే శత్రువుగా మారితే ఈ మాటల్లోనే ఒక గాయం ఉంది. ఎందుకంటే భర్త అంటే ఆశ్రయం, అండ, సహాయం, జీవితం పంచుకునే వ్యక్తి. కానీ అదే వ్యక్తి ఒకరోజు మన మనసును గాయపరిచే వ్యక్తిగా మారితే ఆ బాధ శత్రువు ఇచ్చిన దెబ్బ కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మొదట మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు బలహీనురాలు కాదు. మీరు బాధపడుతున్నారు అంటే బాధపడటం తప్పు కాదు. అది మీ ప్రేమ ఎంత నిజమో చూపిస్తుంది. ఒక భర్త శత్రువుగా మారడం అనేది ఒక్క రోజులో జరగదు. అది చిన్న చిన్న మాటలతో, అవమానాలతో, నిర్లక్ష్యంతో, అనుమానాలతో మొదలవుతుంది. మొదట మీరు మౌనంగా ఉంటారు. తర్వాత మీలో మీరే కృంగిపోతారు. చివరికి మీరు మీ విలువనే ప్రశ్నించుకోవటం మొదలుపెడతారు. కాని అక్కడే ఆగండి. ఎవరైనా మిమ్మల్ని గౌరవించకపోతే అది మీ విలువ తగ్గిందని కాదు. అది వాళ్లలో గౌరవం తగ్గిందని అర్థం. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సినటువంటి మొదటి పని, మీ మనసును మీరు కోల్పోవద్దు. కోపంలో ప్రతీకారం తీర్చుకోవటం కాదు. క్షణికంగా గెలిచినట్లు అనిపించవచ్చు, కానీ అది మీ మనశ్శాంతిని మరింత దూరం చేస్తుంది. శాంతిని కాపాడుకోండి. ఎందుకంటే శాంతి ఉన్నవారే సరైన నిర్ణయం తీసుకోగలరు. ప్రతి విషయాన్ని సహించాల్సిందే అనే నియమం లేదు. సహించాల్సిన అవసరం లేని వాటిని ధైర్యంగా తిరస్కరించండి. సహనం ఒక గొప్ప గుణం, కానీ అవమానాన్ని భరించటం గొప్పతనం కాదు. మీరు మీ గౌరవాన్ని రక్షించుకోవాలి. గౌరవం లేకుండా ఉన్న బంధం కేవలం ఒప్పందం మాత్రమే. భర్త మిమ్మల్ని మాటలతో గాయపరిస్తే మీరు మౌనంగా ఉండి కన్నీరు కార్చడం కాకుండా ఒకరోజు ధైర్యంగా ప్రశ్నించండి. నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అని అడగండి. చాలాసార్లు మనం మాట్లాడకపోవటం వల్లే ఎదుటివారు తమ తప్పును గుర్తించరు. కానీ మీరు మాట్లాడినా సరే మార్పు రాకపోతే మీ యొక్క ఆత్మగౌరవం ముందు ఎవ్వరూ కూడా పెద్దవారు కాదు. మీరు మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. ఆర్థికంగా, ధైర్యంగా, మానసికంగా మీరే మీకు బలం కావాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ జీవితానికి కేంద్రం భర్త మాత్రమే కాదు. మీకు మీ కలలు ఉన్నాయి, మీకు మీ ప్రతిభ ఉంది, మీకు మీ విశ్వాసం ఉంది. భర్తే శత్రువుగా మారితే మీరు కూడా శత్రువుగా మారాల్సిన అవసరం లేదు. మీరు మరింత తెలివిగా మారాలి, మరింత బలంగా మారాలి. మీ యొక్క బలాన్ని వాళ్ళకి చూపించడమే కాదు, మీకు మీరే నిరూపించుకోవడానికి. ఎవరైనా మిమ్మల్ని చిన్నచూపు చూస్తే మీరు మీ విలువను పెంచుకోండి. ఎవరైనా మీ మాటలు వినకపోతే మీరు మీ జీవితాన్ని అందంగా అందరికీ కనిపించేలా నిర్మించుకోండి. ప్రేమ అనేది బలవంతంగా నిలబెట్టలేనిది. గౌరవం లేని చోట ప్రేమ కూడా బ్రతకదు. అందుకే మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఈ బంధం నన్ను నిర్మిస్తుందా లేక నన్ను విరిచేస్తుందా అని మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ముందుగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే మీ జీవితం, మీ శాంతి, మీ ఆత్మగౌరవం ఇవన్నీ కూడా మీకు సంబంధించినవే. భర్త శత్రువుగా మారినప్పుడు మీరు కన్నీటి కలలా మారకండి. మీరు ఒక బలమైన నిర్ణయంగా మారండి. మీరు ఎవరి భార్య అనే గుర్తింపు కంటే ముందుగా మీరు ఒక వ్యక్తి, మీరు ఒక ఆత్మ, మీరు ఒక శక్తి. మీ యొక్క విలువను గుర్తించిన వ్యక్తి కోసం మిమ్మల్ని మీరు అస్సలు కోల్పోవద్దు. మీ గౌరవం కోసం నిలబడిన రోజే మీరు ఓడిపోలేదు, మీరు గెలవడం మొదలుపెట్టారు. జీవితంలో కొన్ని బంధాలు మనకి పాఠం చెప్పడానికి వస్తాయి. వాటిని ద్వేషంతో కాకుండా జ్ఞానంతో ముగించండి, లేదా జ్ఞానంతోనే మార్చండి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. మీ లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తిని నమ్మండి. భర్తే శత్రువుగా మారినప్పుడు మీరు మీకే మిత్రురాలిగా మారండి.
మీకు మీరే మిత్రురాలిగా మారినప్పుడు ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మీరు పూర్తిగా ఒంటరిగా ఉండరు. ఇలాంటి సమయంలో చాలామంది మహిళలు ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేమిటంటే వాళ్ళు తమను తాము నిందించుకోవటం ప్రారంభిస్తారు. నా వల్లే ఇలా జరిగిందా? నేను ఇంకా బాగా ప్రవర్తించాల్సిందా? నేను మౌనంగా ఉండాల్సిందేమో? ఈ ప్రశ్నలు మనసును ముక్కలు చేస్తాయి. కానీ నిజమేంటంటే ఒక బంధం పాడవటానికి ఎప్పుడూ కూడా ఒకరి తప్పు మాత్రమే కాదు. మీరు ప్రేమించారంటే మీ వంతు మీరు చేశారు. అయితే అక్కడి నుంచి మీరు ఎలా ముందుకు వెళ్ళాలి? మొదటిగా భావోద్వేగానికి బానిస కావద్దు. బాధ మీ హృదయంలో ఉండవచ్చు, కానీ అది మీ యొక్క నిర్ణయాన్ని నియంత్రించకూడదు. బాధలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం కూడా పశ్చాత్తాపంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కొంత సమయం విని మీ యొక్క ఆలోచనలు సర్దుబాటు చేసుకోండి. రెండవది, మీ బలాలను గుర్తించండి. మీరు ఒక తల్లి కావచ్చు, మీరు ఒక ఉద్యోగిని కావచ్చు, మీరు ఒక గృహిణి కావచ్చు. ఏ పాత్రలో ఉన్నా సరే మీరు విలువైన వారే. మీ ఉనికి ఒక కుటుంబాన్ని నిర్మించగలదు. అదే ఉనికి అవసరమైతే ఒక కొత్త జీవితం కూడా నిర్మించగలదు. మూడవది, భయాన్ని జయించండి. చాలాసార్లు మహిళలు సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో నిశ్శబ్దంగా బాధను మోస్తూ ఉంటారు. కానీ సమాజం మీ బాధను మోసుకురాదు. మీ యొక్క కన్నీళ్లు తుడవదు. మీ యొక్క జీవితాన్ని మీరే జీవించాలి. కాబట్టి సమాజం కన్నా మీ శాంతి ముఖ్యమా, లేక సమాజపు మాటలే ముఖ్యమా అని మీరే నిర్ణయించాలి. భర్త శత్రువుగా ప్రవర్తిస్తే మీరు కూడా కఠినంగా మారాల్సినటువంటి అవసరం లేదు. కానీ స్పష్టంగా మారాలి. మీ హద్దులు ఎక్కడో తెలియచేయాలి. ఇది నాకు నొప్పిస్తుంది అని చెప్పాలి. ఎప్పుడూ కూడా ఇలాగే కొనసాగితే నేను అంగీకరించను అని ధైర్యంగా చెప్పాలి. మరొక ముఖ్యమైన మాట, ఆర్థిక స్వతంత్రం. మీకు మీ చేతిలో కొంత సంపాదన ఉంటే మీ మాటల్లో ఒక నమ్మకం ఉంటుంది. అది కేవలం డబ్బు కాదు, అది మీ ఆత్మవిశ్వాసానికి బలం. ప్రతి సమస్య ఒక విడాకులకే దారితీయాలని లేదు కదా. కొన్ని సమస్యలు సంభాషణతో సరిపడతాయి. కొన్ని సమస్యలు మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. మరికొన్నింటిని కాలానికే వదిలేయాలి. కానీ అవమానం, హింస, నిరంతరమైన మానసిక వేధింపుల కంటే మీరు మౌనంగా భరించటం ధర్మం కాదు. అది మీపై మీరు చేసుకునే అన్యాయం. జీవితంలో ఒక సత్యం ఉంటుంది. ప్రేమ కోరుకునే హృదయం బలమైనది కాదు, అది ఒక అందమైన గుణం. కానీ ఆ ప్రేమను తప్పుగా వాడుకునే వ్యక్తి ముందు మీరు కఠినంగా నిలబడాలి. మీరు ఓడిపోయినట్లు అనిపించే రోజులు కూడా ఉంటాయి. కన్నీళ్లు ఆగని రాత్రులు కూడా ఉంటాయి. కానీ ప్రతి హృదయం ఒక కొత్త అవకాశం, ఒక కొత్త బలం. భర్త శత్రువుగా మారినప్పుడు మీరు మీ యొక్క విలువను మర్చిపోకండి. మీరు గౌరవానికి అర్హులు. మీరు ప్రేమకు కూడా అర్హులే అని గుర్తుపెట్టుకోండి. మీ మనశ్శాంతికి కూడా అర్హులే. మీ యొక్క జీవితం ఒక బంధంతోనే మొదలవ్వలేదు, అలాగే అది ఒక బంధంతోనే ముగిసిపోదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు విసిగిపోవడానికి కాదు, మారడానికి పుట్టారని. మీరు బలహీనతలు కాదు, మీరు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి ఒక ధైర్యవంతురాలు అని. భర్తే శత్రువుగా మారితే మీరు మీలోని శక్తిని మేల్కొల్పండి. మీ జీవితం మీద హక్కు మీకే ఉందని గుర్తుంచుకోండి. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.